మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, దానం చేసినప్పుడు పేరు చెప్పకుండా చేయడం ఎందుకు శ్రేష్టం అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఇప్పుడు చాలా సింపుల్ అండి. ఒకటి అహంకారం. నేను దానం చేస్తుంది అవతలకు సాయం చేసుకోవడానికి కాదు, నేను నా అహంకారాన్ని ఈగోని సాటిస్ఫై చేయడానికి. ఇదేంటి అంటే చెప్తాను. దానం చేసేప్పుడు ఫోటో దిగుతారు, మంచి బట్టలు వేసుకుంటారు, ఒక పూలదండ వేసుకుంటారు, అప్పుడు దానం చేసి ఇలా చేత్తో ఇలా ఫోటో దిగుతారు. దానం చేస్తుంది వాడి కోసమే, వాడు పాపులర్ చేసుకుందామని, రేపు ఎక్కడైనా నాకు పాలిటిక్స్లో పనికొస్తుంది పేపర్లో వేసుకుందామని, ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. అది ఒక రకంగా మంచిది, ఒక రకంగా మంచిది. మంచిది ఎలా అంటే దానం అయితే చేస్తున్నాడు, కానీ వాడి దగ్గర నుంచి కూడా వీడు ఈ ఫోటో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కదా. ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా లేదా? వీడిని వాడుకుంటున్నాడు ఒక రకంగా. సో అందుకనే అంటారు, కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలకూడదు అంటారు, ఈ చేతితో చేస్తే ఈ చేతికి తెలకూడదు అంటారు. అనానమస్ డోనర్ అంటారు చూడండి. ఇప్పుడు మన మహేష్ బాబు అతడి సినిమాలో మొక్కలు ఉంటాయి కదా, మొదల దగ్గర అలా డబ్బులు కట్టలు వేసేసి వెళ్ళిపోతాడు. అలా ఉండాలి, తెలియకుండా సాయం చేసేయాలి. తెలిసి డబ్బా కొట్టి అందరిని పిలిచి అందరి ముందు సాయం చేయకూడదు.